ఓం నమ శివాయ. భారతమాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ 16/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 26/9/1968. మాయాజీతి పిల్లలు, మీరు యుద్ధరంగంలో స్వతంత్ర సైనికుల్లా ఉన్నారు. ఇప్పుడు మాయను జయించడానికి పురుషార్థం చేయాలి. పురుషార్థం చేస్తేనే ఉన్నతమైన పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా మారుతుంది. సతో ప్రధానంగా మారినట్లయితే సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఓం నమ శివాయ. తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్లుగానే మీరు కూడా ఈ పృథ్వీ పైన నక్షత్రాలుగా అనే మహిమ చేయబడి ఉంది. ఆకాశంలోని నక్షత్రాలను కూడా దేవతలుగానే పిలుస్తారు, కానీ వాస్తవంగా వారు దేవతలు కారు. వారికంటే కూడా మీరే బలమైన వారు. ఎందుకంటే మీరు నక్షత్రాలుగా మారి ప్రపంచంలో ప్రకాశాన్ని ప్రసరింపచేస్తారు. మీరు ఇప్పుడు దేవతలుగా కాబోతున్నారు. ఇక్కడ మీ యొక్క ఉన్నతి పతనం రెండూ కూడా జరుగుతుంది. ఆ నక్షత్రాలు ఈ ప్రపంచానికి మాత్రమే వెలుగునిస్తాయి, కానీ దేవతలుగా కాలేవు. మీరు ఇప్పుడు దేవతలుగా పరివర్తన చెందుతున్నారు. ఈ ప్రపంచానికి వెలుగును అందిస్తారు. ఇప్పుడు ప్రపంచం ఘోర అంధకారంలో ఉంది. తండ్రి వచ్చి మధురమైన పిల్లల ద్వారా మళ్ళీ ఈ ప్రపంచానికి వెలుగును అందిస్తున్నారు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది అనే మహిమ కూడా ఉంది. సూర్యుని కూడా దేవతగా పిలుస్తారు. ఇక్కడ జ్ఞాన సూర్యుని దేవత అని పిలువరు. మిమ్మల్ని దేవతలుగా తయారు చేసేందుకు జ్ఞాన సూర్యులు ఇక్కడికి వస్తారు. మనుషులందరినీ దేవతలుగా భావిస్తారు. సూర్యుని కూడా దేవతగా మహిమ చేస్తారు. కొన్ని చోట్ల సూర్యుని జెండాను కూడా ఎగరవేస్తారు. తమని తాము సూర్యవంశీయులుగా పిలుచుకుంటారు. వాస్తవానికి సూర్యవంశీయులుగా మీరు అవుతారు. కాబట్టి తండ్రి సన్ముఖంలో కూర్చొని మీకు తెలియచేస్తున్నారు, భారతదేశమంతటా కూడా ఘోరాంధకారం అలుముకుంది. మళ్ళీ ఈ భారతదేశంలో వెలుగులు నిండాలి. తండ్రి మీకు జ్ఞానమనే అంజనాన్ని ఇస్తున్నారు. భక్తి మార్గంలో అజ్ఞాన నిద్రలో, కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ మేల్కొల్పుతున్నారు. డ్రామా అనుసారంగా ప్రతి కల్పంలో పురుషోత్తమ సంగమయుగంలో నేను వస్తాను అని పరంపిత పరమాత్మ చెప్తున్నారు. పురుషోత్తమ సంగమయుగం గురించి ఏ శాస్త్రంలో కూడా తెలుపలేదు. మీరు మాత్రమే తెలుసుకున్నారు. ఎందుకంటే మీరు నక్షత్రాలైన పిల్లలు దేవతలుగా అవుతున్నారు. నక్షత్ర దేవతయ నమః అని కూడా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు పూజారి నుంచి పూజ్యులుగా అవుతున్నారు. స్వర్గంలో మీరు పూజ్యులుగా అవుతారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దీనినే ఆత్మీయ చదువుగా పిలుస్తారు. చదువులో ఒకరు మరొకరిని ప్రశంసించకూడదు. గురువు అతి సాధారణంగా విద్యను చెప్తారు. ఇక్కడ శివ బాబా చదివిస్తున్నారని మీరు తెలుసుకున్నారు. ఆయనకు తమకంటూ శరీరము లేదు. ఈ రథాన్ని అప్పుగా తీసుకుంటున్నాను అని తండ్రి తెలియచేస్తున్నారు. వీరినే భాగీరథుడు అంటే భాగ్యశాలి అని ఎందుకు అంటారంటే వీరే తర్వాత ఈ ప్రపంచానికి అధిపతిగా తయారవుతారు. అందుకే వీరిని భాగీరథులుగా పిలుస్తారు. ప్రతి విషయాన్ని కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఇదే ఉన్నతమైన విద్య. ప్రపంచం అంతా కూడా అసత్యమే వ్యాపించి ఉంది. సత్యం యొక్క నావ కదిలినప్పటికీ మునిగిపోదు అనే సామెత కూడా మీరు విన్నారు. ఈ రోజుల్లో చాలామంది భగవంతుడిగా చెప్పుకుంటున్నారు. తమని తాము మాత్రమే కాదు, ఇతరులను కూడా భగవంతుడుగా పిలుస్తున్నారు. తండ్రి మనకు స్వయంగా కూర్చొని తెలియచేస్తున్నారు. లౌకిక తండ్రి ఏ విధంగా అయితే తమ పిల్లలకు తెలియచేస్తారో అదేవిధంగా ఇక్కడ తెలియచేస్తున్నారు. వీరు తండ్రితో పాటు గురువు, ఉపాధ్యాయుడు. లౌకిక తండ్రి గురువుగాను ఉపాధ్యాయుడుగాను అయ్యే అవకాశం లేదు. మొదట లౌకిక తండ్రి దగ్గర జన్మ పొందిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత చదివించేందుకు గురువు అవసరము. ఆ తర్వాత 60 సంవత్సరాలు నిండిన తర్వాత సద్గురువు అవసరము. కానీ ఇక్కడ ఒక్కరే, వారే తండ్రి, వారే గురువు, వారే సద్గురువు. నేను అందరి ఆత్మల యొక్క తండ్రిని, పరంపిత పరమాత్మను అని తెలియచేస్తున్నారు. ఆత్మనే చదువుతుంది. ఆత్మకు పేరు ఆత్మనే. ఆత్మను ఆత్మగానే పిలుస్తారు. శరీరాలకి అనేక రకాలైన పేర్లు ఉంటాయి. ఇది అనాది నాటకము. ఈ నాటకము నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. ఏది కూడా కొత్తగా తయారు కాలేదు. అనాదిగా నడుస్తూ వస్తున్న డ్రామాగా దీన్ని చెప్పవచ్చు. ఇది నిరంతరము తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మలు పాత్రధారులుగా ఉంటాయి. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ యొక్క నివాస స్థానము పరంధామంగా చెప్తారు. ఆ తర్వాత ఈ డ్రామాలోకి పాత్ర పోషించడానికి పరంధామము నుండి ఇక్కడికి
ఆత్మలు వస్తాయి. తండ్రి ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. వారు పునర్జన్మలు తీసుకోరు. ఇప్పుడు రచయిత అయిన తండ్రి సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల గురించి తెలియచేస్తున్నారు. తండ్రి మిమ్మల్ని మధురాతి మధురమైన స్వదర్శన చక్రధారి పిల్లలుగా సంబోధిస్తారు. కానీ దీని అర్థాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే స్వదర్శన చక్రధారులు అంటే విష్ణువుగా భావిస్తారు. అయితే మనిషిని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే మనము శూద్రులమైనప్పటికీ మనుషులమే, బ్రాహ్మణులుగా ఉన్నా కూడా మనుషులమే, భవిష్యత్తులో దేవతలుగా మారినా కూడా మనుషులుగానే ఉంటారు. కానీ మన యొక్క పాత్రలు మారుతూ ఉంటాయి. రావణుడు వచ్చిన తర్వాత మీ యొక్క పాత్రలు పూర్తిగా పతనమైపోయాయి. సత్యయుగంలో ఈ వికారాలు ఉండవు. తండ్రి మీకు అమర కథను తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలో ఎన్నో కథలు మీరు విన్నారు. అమరనాథుడు పార్వతికి కథ చెప్పారని అంటారు. కానీ ఆ కథను శంకరుడే చెప్పి ఉంటారు. శివుడు ఎలా చెప్పగలడు? కథను వినడానికి చాలామంది వెళ్తారు. ఇదంతా కూడా భక్తి మార్గంలోని కథలు. భక్తి వల్ల ఉపయోగము లేదు అని తండ్రి ఎప్పుడు కూడా చెప్పరు. ఇది అనాదిగా నడుస్తున్న డ్రామా అని మాత్రమే తెలియచేస్తారు. ఇప్పుడు స్వయాన్ని మీరు ఆత్మగా భావించాలని తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ఇదే ముఖ్యమైన విషయము. భగవాన్ వాచ మన్మనా భవ, దీని అర్థాన్ని తండ్రి స్వయంగా తమ ముఖ కమలం ద్వారా తెలియచేస్తున్నారు. అందువల్ల దీనిని గురుము కథగా చెబుతారు. త్వమేవ మాతచ్చ పిత అని వారిని అంటారు. ఈ తల్లి అంటే బ్రహ్మ ద్వారా మీ అందరినీ దత్తత తీసుకుంటున్నాను అని శివబాబా తెలియచేస్తున్నారు. వీరి ముఖం ద్వారానే నేను పిల్లలకు జ్ఞానమనే పాలను అందిస్తున్నాను అని తెలియచేస్తున్నారు. దాని ద్వారానే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. మీ ఆత్మను సుందరంగా పవిత్రంగా మీ ఆత్మను సుందరంగా తయారు చేస్తాను అని తెలియచేస్తున్నారు. ఈ లక్ష్మీ నారాయణుల శరీరము ఆత్మ రెండూ కూడా సుందరంగా పవిత్రంగా ఉండేటివి. మీ అందరి దేహాన్ని కూడా సుందరంగా తయారు చేస్తాను అని తెలియచేస్తున్నారు. ఆత్మ సుందరంగా మారినప్పుడు శరీరము కూడా సుందరమైనది లభిస్తుంది. ఆత్మ పూర్తిగా సుందరంగా తయారైన తర్వాత క్రమక్రమంగా మెట్లను దిగుతూ ఉంటుంది. ఆత్మ సుందరంగా ఉన్నప్పుడు శరీరము కూడా సుందరమైనది లభించింది. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకున్నారు. డ్రామానుసారంగా మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఇప్పుడు సుందరంగా లేము. ఇప్పుడు మహా అయితే 9 క్యారెట్లు గాని చెప్పవచ్చు. ఎంతో కొంత దాని శాతం తగ్గిపోతూ ఉంటుంది. పూర్తిగా నశించింది అని మాత్రం చెప్పలేము. ఏదో ఒక చిహ్నము మిగిలి ఉంది. తండ్రి ఆ చిహ్నం గురించి కూడా తెలియచేశారు. లక్ష్మీ నారాయణుల చిత్రము నవరత్నము లాంటిది అని చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి యొక్క పరిచయము మీకు సంపూర్ణంగా లభించింది. మీ యొక్క ఆత్మ సుందరంగా కానప్పటికీ తండ్రి యొక్క పరిచయం మాత్రం మీకు లభించింది. గుర్తుంచుకున్నారు. ఇప్పుడు సుందరంగా తయారయ్యే విధానాన్ని తెలియచేస్తున్నారు. ఆత్మలో చేరిన మరణాన్ని ఎలా బయటకు తీస్తారు? దీనికోసము స్మృతి యాత్రను చేయాలి. దీనినే యుద్ధభూమి అంటారు. ఈ యుద్ధభూమిలో మీరందరూ కూడా స్వతంత్ర సైనికులు. ఇప్పుడు మాయను జయించడానికి పురుషార్థం చేయాలి. పురుషార్థం చేయడము విద్యార్థి యొక్క కర్తవ్యమే కదా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒకరినొకరు అప్రమత్తంగా చేస్తూ ఉండాలి. మన్మనా భవ, శివబాబా జ్ఞాపకం ఉన్నారా అని పరస్పరము గుర్తు చేసుకోవాలి. ఒకే క్షణంలోనే మీ దేహము సుందరంగా తయారవుతుంది అని తెలియచేస్తున్నారు. తండ్రి కేవలము సూచన ద్వారానే చదివిస్తారు. తండ్రి యొక్క పిల్లలే ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. వారి యొక్క రాజ్యము కొనసాగుతుంది. అందులో ఉన్నత స్థానాన్ని పొందాలంటే పురుషార్థం చేయాలి. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితేనే మీ ఆత్మ పవిత్రంగా మారుతుంది. సతో ప్రధానంగా మారి సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మీరు ఎన్నోసార్లు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా మారారు. ఈ చక్రం నిరంతరము తిరుగుతూనే ఉంటుంది. దీనికి అంతమనేది ఎప్పుడూ ఉండదు. పిల్లలకు తండ్రి చాలా మంచిగా వివరిస్తున్నారు. నేను ప్రతి కల్పములో సంగమ యుగంలోనే వస్తాను అని తెలియచేస్తున్నారు. ఈ అపవిత్ర ప్రపంచంలోకి పిల్లలు తండ్రిని ఆహ్వానించారు. తండ్రికి ఎలాంటి ఆహ్వానం లభించిందంటే పిల్లలు తండ్రికి ఏమని ఆహ్వానం పంపించారు? మేము పతితులుగా మారిపోయాము, మీరు వచ్చి మమ్మల్ని పవిత్రంగా చేయండి అని ఆహ్వానం పలికారు. మీ యొక్క ఆహ్వానము చాలా గొప్పది అని తండ్రి చెప్తున్నారు. తండ్రి పరంపిత పరమాత్మ విధేయుడైన సేవకుడుగా నిలిచారు. ఇది డ్రామా యొక్క ఆట. ప్రతి కల్పములోనూ ఇదే విధంగా చదువుతామని మీరు తెలుసుకున్నారు. మన పాత్రను పోషిస్తాము, ఆత్మనే పాత్రను పోషిస్తుంది. ఇక్కడ తండ్రి కూడా ఆత్మలనే చూస్తారు. ఆత్మలు నక్షత్రాల్లాగా ఉంటాయి.
ఆత్మ ఎంతో చిన్నగా ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా మెరిసిపోతాయో అదేవిధంగా ఆత్మలు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. ఆత్మలు కూడా కొన్ని చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, కొన్ని తక్కువ ప్రకాశాన్ని కలిగి ఉంటాయి, కొన్ని చంద్రునికి సమీపంగా ఉంటాయి. మీరు యోగ బలంతో పవిత్రంగా మారి ప్రకాశిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, పిల్లల్లో ఎవరైతే మంచి నక్షత్రంలాగా మెరుస్తారో వారికి పుష్పగుచ్ఛాన్ని ఇవ్వాలి. పిల్లలు కూడా ఒకరినొకరు తెలుసుకోగలుగుతారు. కొద్దిమంది చాలా ముందుకు వెళ్తుంటారు, కొద్దిమంది నెమ్మదిగా వెళ్తుంటారు. నక్షత్రాలను దేవతలుగా ఎవరు చెప్పలేరు. మీరు కూడా మనుషులే, కానీ తండ్రి ఆత్మలను పవిత్రంగా చేసి కొత్త ప్రపంచానికి అధిపతులుగా చేస్తున్నారు. తండ్రి వారసత్వ రూపంలో ఎంతో శక్తిని ఇస్తారు. వారు సర్వశక్తివంతులు. పిల్లలకు తండ్రి ఎంతో శక్తిని ఇస్తారు. పిల్లలు కూడా గాయనము చేస్తుంటారు, బాబా మీరు మమ్ము చదివించి శక్తిని ఇచ్చి దేవతలుగా తయారు చేస్తున్నారు అని చెప్తారు. చాలా మంచిది. ఇలా ఎవరు కూడా చేయలేరు. చదివే సంపాదనకు మూలము. ఈ చదువు ద్వారా ఆకాశము భూమి అన్నీ మీవిగా అవుతాయి. ఎవరూ దానిని దోచుకోలేరు. దానిని స్థిరమైన అఖండితమైన రాజ్యంగా పిలువవచ్చు. దాన్ని ఎవరు కూడా ముక్కలుగా చేయలేరు, అలాగే కదిలించలేరు. ఇప్పుడు తండ్రి యొక్క శ్రీమతం పైన నడవాలి. ప్రతి ఒక్కరూ పురుషార్థం చేయాలి. మనుషులకు తెలియచేసేందుకు పిల్లలు మ్యూజియంలు మొదలైనవి నిర్మిస్తారు. తండ్రి పిల్లలకు నిరంతరంగా డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు. ఏ చిత్రాలు కావాలో వాటిని తయారు చేసుకోండి. బుద్ధి ద్వారా అన్ని పనులు చేసుకోవచ్చు. ఏవి చేసినా కూడా మనుషుల ప్రయోజనం కొరకే మీరు చేస్తారు. ఎవరైనా సెంటర్కు వచ్చినప్పుడు యుక్తిగా తెలియచేయాలి. వారికి వారే సేవా కేంద్రానికి వచ్చేటట్లుగా వచ్చి కావలసిన మిఠాయి తీసుకునే విధంగా చేయాలి. ఎవరి దగ్గర అయితే మిఠాయి మంచిగా లభిస్తుందో దాని గురించి ప్రచారం జరుగుతుంది. ఒకరు మరొకరికి చెబుతారు, ఫలానా దుకాణానికి వెళ్ళండి అని తెలియచేస్తారు. అక్కడ మంచి మిఠాయి లభిస్తుంది అని చెబుతారు. ఇలాంటి మిఠాయిని మరెవరు కూడా ఇవ్వలేరు. ఒకరిని చూసి మరొకరు వస్తారు. ఇలా మీరు ఆలోచించాలి. ఇప్పుడు మొత్తం భారతదేశము స్వర్ణయుగంగా మారిపోవాలి. అయినప్పటికీ వారికి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు. వారి బుద్ధి రాతి సమానంగా మారిపోయింది. దాని కొరకు మీరు కష్టపడాల్సి ఉంటుంది. జ్ఞానాన్ని తెలియచేయడం కోసం వేటాడడం నేర్చుకోవాలి. మొదట చిన్న వేట నేర్చుకుంటారు, ఆ తర్వాత పెద్ద పెద్ద వేట చేస్తారు. దాని కొరకు శక్తి అవసరం ఉంటుంది. ఇక్కడ ఎన్నో పెద్ద సింహాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పండితులు, వేదాలు చదివిన వారు ఉన్నారు. తమని తాము మేధావులుగా భావిస్తారు. బెనారస్లో ఉన్నవారికి ఎన్నో బిరుదులు ఉన్నాయి. ముందు బెనారస్లో మీరు సేవను విస్తరింపచేయండి. ఈ పండితులు ఎక్కడైతే బిరుదులు తీసుకుంటారో అక్కడే ముందుగా సేవని విస్తరింపచేయాలి. శాస్త్రాల జ్ఞానం ఉన్నవారు ఇప్పుడే తల వంచలేరు. గీతాలో చెప్పబడిన భగవంతుడు శివుడే అని అభిప్రాయాన్ని తెలియచేసేవారు ఇంకా ఎవరు ముందుకు రాలేదు. పెద్దవారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియచేసినప్పుడే చిన్నవాళ్ళు ఎవరైనా వినగలుగుతారు. చిన్నవారి అభిప్రాయాన్ని ఎవరు కూడా వినరు. శాస్త్రాలు తెలిసిన వారిగా భావించే సింహం లాంటి వారిని ముందుగా జయించాలి. వారికి ఎన్నో పెద్ద పెద్ద బిరుదులు లభిస్తున్నాయి. శివబాబాకు కూడా అంతటి బిరుదులు లేవు. ఎందుకంటే ఇది భక్తి యొక్క రాజ్యం కదా. తరువాత జ్ఞాన మార్గానికి చెందిన రాజ్యము వస్తుంది. జ్ఞాన మార్గంలో భక్తి ఉండదు. భక్తిలో అయితే జ్ఞానము కూడా ఏమాత్రం ఉండదు. తండ్రి సన్ముఖంలో కూర్చొని వివరంగా మనకు తెలియచేస్తున్నారు. ఇక్కడ నక్షత్రాలే ఆసీనులైనట్లుగా తండ్రి చూస్తారు. ఈ దేహాభిమానాన్ని వదిలివేయాలి. ఆకాశములో నక్షత్రాలు ఏ విధంగా ప్రకాశిస్తుంటాయో అలాగే ఇక్కడ కూడా ఈ నక్షత్రాల నుంచి ప్రకాశము కనిపిస్తోంది. కొద్దిమంది చాలా ప్రకాశవంతంగా ఉన్నారు. మీరు ఈ పృథ్వీ పైన ఉండే నక్షత్రాలు, వారినే దేవతలుగా కూడా పిలుస్తారు. ఇది ఎంతో విస్తారమైన వేదిక. తండ్రి తెలియచేస్తున్నారు, ఇక్కడ మనం చూస్తున్నది హద్దులోని రాత్రి పగలు. అర్ధ కల్పము అనంతమైన పగలుగాను, అర్ధ కల్పము అనంతమైన రాత్రిగాను కొనసాగుతుంది. పగలు కాలంలో సుఖము లభిస్తుంది, రాత్రి కాలంలో దుఃఖము లభిస్తుంది. పగలు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. జ్ఞానములో సుఖము ఉంటుంది, భక్తిలో అపారమైన దుఃఖము లభిస్తుంది. సత్యయుగంలో దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. అక్కడ మృత్యు అనేది ఉండదు. మీరు మృత్యువుని జయిస్తారు. మరణం అనే మాట అక్కడ ఉండదు. దానినే అమరలోకంగా పిలుస్తారు. అమరలోకానికి వెళ్ళడానికి తండ్రి
మాకు అమర కథను చెబుతున్నారని మీరు తెలుసుకున్నారు. ఈ చక్రము గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఆత్మల యొక్క ఇల్లు బ్రహ్మలోకంగా మీరు తెలుసుకున్నారు. అక్కడ నుంచి క్రమానుసారంగా కిందికి వచ్చి పాత్రను పోషిస్తాము. అనేక ఆత్మలు ఉన్నాయి. తండ్రి ప్రతి ఆత్మకు కూర్చొని వ్యక్తిగతంగా తెలియచేయరు, అందరికీ ఒకేసారి తెలియచేస్తారు. శాఖలు పెరిగి చివరకు వృక్షం చాలా విస్తారంగా మారుతుంది. చాలా మందికి ధర్మం గురించి తెలియదు, తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు. మీరు వాస్తవంగా దేవీ దేవత ధర్మానికి చెందినవారు, కానీ ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా మారిపోయారు. మన యొక్క నివాస స్థానము శాంతిధామం అని పిల్లలు తెలుసుకున్నారు. ఆ తర్వాత పాత్రను పోషించడానికి ఇక్కడికి వస్తాము. మొదట లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. వారి యొక్క వంశము రాజ్యపాలన చేసేది. ఈ జ్ఞానం మీకు తప్ప మరెవరికి తెలియదు. తండ్రి వారితో పాటు ఆత్మలైన మనము పరంధామములో నివసిస్తాము. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము. ముందుగా మీరు సూర్యవంశీయులుగాను, ఆ తర్వాత చంద్రవంశీయులుగాను, ఆ తర్వాత వైశ్య వంశీయులుగాను, ఆ పైన శూద్ర వంశీయులుగా అయ్యారు. ఇది అనంతమైన ఆట. ఇప్పుడు చిన్న వృక్షంగా ఉంది. ఇది బ్రాహ్మణుల యొక్క వంశంగా ఇప్పుడు బ్రాహ్మణుల వంశము ఉన్నది. తర్వాత చాలా విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరిని చూడటము కలవటము సాధ్యం కాదు. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. ఢిల్లీలో వారణాసిలో కూడా మీరు సేవను విస్తరించండి. ఆ తర్వాత మొత్తం ప్రపంచాన్ని సేవతో విస్తరించండి. యోగ బలం ద్వారా ఈ ప్రపంచం యొక్క రాజ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. సేవ చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ మీ యొక్క మాటను వినలేరు. పెద్ద పెద్ద వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు పత్రికల్లో అది కనిపించినప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీ యొక్క వేట చిన్నగా ఉన్నది. ధనవంతులు స్వర్గం ఇక్కడే ఉందని వారు భావిస్తూ ఉంటారు. పేదవారే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా మీరు తప్ప నాకు ఎవరు లేరు అని పేదవారే అంటారు. ఇప్పుడు ఈ ప్రపంచం నుంచి మమకారాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన జరుగుతోంది. తండ్రి కొత్త ఇల్లు పాత ఇల్లు గురించి ఉదాహరణ తెలియచేశారు. కొత్త ఇల్లు నిర్మాణం జరిగినట్లయితే పాత ఇంటి పట్ల మనస్సు తొలగిపోతుంది. అన్నింటిని మర్చిపోయి ఒకే తండ్రిని గుర్తు చేయాలి. ఇంకెవరిపైనా కూడా మమకారం ఉంచుకోకూడదు. లక్షలు సంపాదించినా కూడా అవి ఎందుకు పనికిరావు. మా ఖర్చుతోనే గవర్నమెంట్ హౌస్ లో ఈ చిత్రపటాలను ఏర్పాటు చేస్తామని మీరు గవర్నర్కి కూడా విజ్ఞాపన చేయవచ్చు. మీరు అనుమతి ఇచ్చినట్లయితే మేము సేవ చేస్తామని చెప్పాలి. కానీ వారు అనుమతి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఈరోజు ఈ గవర్నర్ ఇచ్చినప్పటికీ రేపు మరొకరు వచ్చి ఆ చిత్రాలను తీసివేయమని చెబుతారు. శాశ్వతంగా చిత్రాలను అక్కడ ఉంచగలిగే అది ఎవరి చేతిలో కూడా లేదు. గవర్నర్ హౌస్ వద్ద కూడా సేవ చేయండి. అయినప్పటికీ వారు అర్థం చేసుకోలేరు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఈ భారత్ను స్వర్గంగా మార్చిన యోగం ఏమిటి అని విదేశీయులు అడుగుతూ ఉంటారు. ఇది మీకు తప్ప మరెవరికి తెలియదు. సన్యాసులు విదేశీయులను తీసుకొని వస్తారు. మీరు విచ్చేయండి, మీకు యోగం నేర్పుతామని వారికి చెబుతారు. కానీ వారు ఏమీ చెప్పలేరు. ఇది మీకు మాత్రమే తెలుసు. యోగ బలం ద్వారా ప్రపంచానికి అధిపతులుగా అయ్యే శక్తి ఎవరికీ లేదు. సన్యాసులు నేర్పేది హఠయోగము. వారి మార్గము పూర్తిగా భిన్నమైనది. అది హఠయోగానికి సంబంధించినది. మీరు రాజయోగులు. మంచిది. మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము సర్వీసియబుల్ భవ. మీరు సేవాయోగ్యులుగా ఉన్నారా? సేవాయోగ్యులు అంటే ప్రతి సంకల్పము మాట కర్తవ్యంలో సేవ ఉండాలి. ఈ 3 సేవలు ఒకేసారి జరగాలి. మనసు ద్వారా ఆత్మలను తండ్రితో బుద్ధియోగము చేసే విధంగా సేవ చేయాలి. మాట ద్వారా తండ్రి యొక్క పరిచయాన్ని తెలియచేసే సేవ చేయాలి. కర్మ ద్వారా దివ్య గుణమూర్తులుగా తీర్చిదిద్దే సేవ చేయాలి. ఇదే సేవ యొక్క అంతిమ రూపం. ఓం నమః శివాయ.